దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము ప్రసంగి గ్రంథము నుండి 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఆదివారపు దేవుని దీవెనలతో మనము వాక్య ధ్యానము చేసుకుందాము. నేటి ధ్యాన వాక్యము యెరూషలేము దేవాలయములోని ఆరాధనా నియమావళి గురించి మనం ధ్యానించుకుంటున్నాము. విశ్వాసులందరము ఏకముగా ఆలయములో కూర్చుని ప్రార్థించుకొనుటకు దేవుని మందిరానికి మనము వెళ్ళునప్పుడు మన హృదయాలను పరిశీలించుకొని సత్ప్రవర్తన కలిగి ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి ప్రవేశించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆయన ఆలయంలోకి ప్రవేశించుట అంటే ప్రవేశించుటకు ముందుగా మనలో ద్వేషము, పగ, అసూయ ఇలాంటివి ఏమన్నా కలిగి ఉన్నామేమో అని పరీక్షించుకొని దేవాలయంలోకి అడుగు పెట్టాలని సొలొమోను గారు వివరిస్తున్నారు. శ్రేష్టమైన మంచి మనసుతోనే దేవునికి ప్రార్థన చేయాలి. మనము ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ కలిగినటువంటి మనసుతోనే దేవుని ఆలయంలో ప్రవేశించి ప్రార్థన కూడా పరిశుద్ధంగానే హృదయాన్ని శుద్ధ హృదయంతో దేవునికి మనము ప్రార్థనలు చేయాలి. భక్తి కలిగిన వారులాగా మనము ఇతరులకు కనిపించుచు చేసే ప్రార్థన కన్నా దేవునికి లోబడటం ముఖ్యమని పరిశుద్ధ గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22లో వివరించబడింది. పరిశుద్ధత లేకుండా ఆలయంలోకి ప్రవేశించటం, పరిశుద్ధత లేకుండా ఆలయంలో మనం కూర్చుండి ప్రార్థనలు చేయుట, వీటికి అన్నిటికంటే మొట్టమొదట మన హృదయాలను పరిశోధించుకొని మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలి. లోబడిన మనసు ఎప్పుడైతే ఉంటుందో మనకి దీనత్వము, దయాళత్వము, కనికరము, ప్రేమ, వినయము అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండాలి. ప్రతి మనిషికి మనకి ఇవి ఉండి అప్పుడు ఆలయంలోకి పరిశుద్ధతతో ప్రవేశించి మనము ఆలయంలో కూర్చోవాలి. విశ్వాసులుగా దేవుని మందిరమునకు వచ్చిన మనము అనాలోచితంగా ప్రార్థించే వారముగా కాకుండా, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకుండా కేవలం పైరూపాలనే ప్రదర్శించుకొనుచు ప్రార్థించకూడదు. అట్టి వారిని బుద్ధిహీనులు అని పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను రాజు పరిశుద్ధ గ్రంథములో సూటిగా వివరించాడు. మన హృదయములను మనము పరిశీలించుకొనకపోయిన ఎడల దేవుడు మాత్రం తప్పక పరిశీలిస్తాడు. అది మనం మర్చిపోకూడదు. ఆ మాటనే కీర్తనకారుడు 66వ సంకీర్తన 10వ వచనములో సూటిగా వెల్లడిస్తున్నాడు. గనుక మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ఎలా ఉన్నది అనే దానికి మొట్టమొదటిగా మనలో దీనత్వం కలిగి ఉండాలి, వినయ మనస్సు కలిగి ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మనం ఆలయంలో పరిశుద్ధతతో ప్రశాంతతతో కూర్చుంటాము. దేవుని మాటలు
సంఘ కాపరి గారి ద్వారా మనకి వినిపించుతున్నప్పుడు ఆ మాటలను జాగ్రత్తగా అవి మనం విని మన హృదయములలో మనం భద్రపరుచుకొని ప్రార్థనలు మనం చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ పాదముల స్తోత్రములు తండ్రి. నీ దివ్య వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే అయ్యా ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము తండ్రి నీ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మాలో ఉన్నటువంటి కఠినమైన మనసును, కఠినత్వమును దేవా, మాలో ఎవరికైనా ద్వేషము, పగ ఇలాంటి ఉన్నను వాటిని తీసివేసి అపవాది క్రియలకు మేము లోనవ్వకుండా నీకు దాసులమై నీకు బిడ్డలముగా ఉండులాగన మమ్మలను ఆశీర్వదించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.